ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ వంతెనను మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ రోజు అనగా జూన్ 6న స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ విశేషాలేంటో చూద్దాం. ఇది చీనాబ్ నదిపై నిర్మించారు. శివాలిక్ పీర్ పంజాల్ పర్వతాలను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలు నడపడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. బ్రిటిష్ టైంలోనే అనుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లోనే ఈ ప్రాజెక్ట్ అనుకున్నారు, కానీ ఇప్పుడు అంటే దాదాపు 23 ఏళ్ల తర్వాత పూర్తయింది. ఈ బ్రిడ్జ్ యొక్క హైట్ ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్స్ ఎక్కువ. అదేవిధంగా చీనాబ్ నది నుండి ఈ బ్రిడ్జ్ అనేది 359 మీటర్ల ఎత్తులో ఉంది. అతివేగం, భూకంపాలు, వరదలు, బాంబ్ బ్లాస్టులు సైతం తట్టుకునేలాగా ఈ బ్రిడ్జిని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యాక జమ్మూ టు శ్రీనగర్ జర్నీ టైం అనేది తగ్గుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఈ బ్రిడ్జ్ పై ట్రావెల్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ లైఫ్ టైం 120 years అండ్ మోస్ట్లీ 100 km/h స్పీడ్ తో ట్రైన్స్ అనేవి ట్రావెల్ చేయొచ్చు. 1.31 కిలోమీటర్ డిస్టెన్స్ గల ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి సెంట్రల్ సుమారు 1486 కోట్లు ఖర్చు చేసింది. దీనికి ప్రత్యేకమైన స్టీల్ ను వాడారు. ఇది తక్కువ టెంపరేచర్ లో కూడా బలంగా ఉంటుంది. చీనా బ్రిడ్జ్ కేవలం ఒక రైల్వే వంతెన మాత్రమే కాదు, ఇది భారతదేశ ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రతీక. ఫ్యూచర్ లో ఇది టూరిజం మరియు బిజినెస్ ని బాగా డెవలప్ చేస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.